ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిద్దిపేట్ ములుగు స్టూడెంట్స్ ఈరోజు సౌత్ ఇండియా టూర్ సందర్భంగా గౌరీ బిద్నూరు దగ్గర వారితో పర్యావరణవేత్త భాస్కర్ రెడ్డి మరియు పరిసరవాది చోడప్ప ఫామ్ హౌస్ లో స్టూడెంట్స్ అందరినీ కలవడం జరిగింది. వీరితో పాటుగా ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఎడ్యుకేషన్ అధికారులు గౌరీ బిద్నూరులో అందరూ కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకున్నాం. ఇందుకు సందర్భంగా భవితారెడ్డి బర్త్డే సందర్భంగా మొక్కలు నాటి మొక్కలు పెంచే బాధ్యత చోడప్ప, మొక్కను పెంచే బాధ్యత అప్పజెప్పడం జరిగింది. ఆ తర్వాత భోగి మంటలు వేసి పండుగ సంబరాలు జరుపుకున్నారు. పర్యావరణవేత్త భాస్కర్ రెడ్డి మరియు చోడప్ప విద్యార్థులకు చోడప్ప ఫామ్ హౌస్ నందు విందు ఇవ్వడం జరిగింది. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. కొంచెం సెల్గా ఉన్నాయమ్మా, సెల్కి ఏంట్రా సెల్కి పారం చూడు, పారు ఎక్స్పెక్ట్ చేస్తామని జరుపుకుంటామని మనం మట్టి తీసేయమ్మా, మట్టి తీసేయమ్మా దవితారెడ్డికి వీడియో వీడియో మీకు ఇంకోటి తెలుసా, మనము హిందూస్ ఎవరు ఉన్నారో పితృతర్పణం అనేది వదులుతాం కదా. మీకు ఎక్కడైనా లెసన్లో వచ్చిందా ఇంతవరకు? పితృతర్పణం వదిలేది అంటే మీకు పెద్దలకి చనిపోయింటారు చూడండి, వాళ్ళకి పితృతర్పణం అని ఏటుగట్టులో ఆడ ఏడకో చేస్తారు. ಎಲ್ಲರಿಗೂ ಸಂಕ್ರಾಂತಿ ಹಬ್ಬದ ಶುಭಾಶಯಗಳು. ಇವತ್ತಿನ ದಿವಸ ರೈತರ ಹಬ್ಬ. ಈ ಭೋಗಿ ಸಂಕ್ರಾಂತಿ ಅಂತಕ್ಕಂಥದ್ದು ನಮ್ಮ ದೇಶದಲ್ಲಿ ಎಲ್ಲ ರಾಜ್ಯಗಳು ಕೂಡ ಬೇರೆ ಬೇರೆ ಹೆಸರಲ್ಲಿ ಇದು ಮಾಡ್ತಾರೆ. ತಮಿಳುನಾಡಲ್ಲಿ ಪೊಂಗಲ್ ಅಂತಾರೆ, ಬೇರೆ ಬೇರೆ ಹೆಸರಿಂದ ಕರೀತಾರೆ. ಆ ರೈತರ ಹಬ್ಬಕ್ಕಾಗಿ ಆಚರಣೆ ಮಾಡಲಿಕ್ಕಾಗಿ ನಮ್ಮ ಗೌರಿಬಿದೂರಿನ ದಂಡಾಧಿಕಾರಿಗಳು ತಹಶೀಲ್ದಾರ್ ಆದಂಥ ಮಹೇಶ್ ಪತ್ರಿ ಸರ್ ಬಂದಿದ್ದಾರೆ. ಮತ್ತು ನಮ್ಮ RFO ಹಂಸವಿ ಮೇಡಮ್ ಅವರು, ಕಮಿಷನರ್. ಇದು ಸ್ನೇಹಿತರೆ, ಇದು ನಮ್ಮ ಹರಿತವನದಲ್ಲಿ ಒಂದು ಸಣ್ಣ ಔತಣಕೂಟ ಇದು ಮಾಡಿದ್ದೀವಿ. ರೈತರ ಹಬ್ಬ, ರೈತರು ಎಲ್ಲರೂ ಚೆನ್ನಾಗಿರಬೇಕು. ದೇಶದ ಬೆನ್ನೆಲುಬು ಅಂದರೆ ರೈತರು. ಯಾವುದು ದೇಶದಲ್ಲಿ ರೈತರು ಚೆನ್ನಾಗಿರ್ತಾರೋ ಆ ದೇಶ ಸುಭಿಕ್ಷವಾಗಿರ್ತದೆ. ಹಾಗಾಗಿ ಎಲ್ಲರೂ ಕೂಡ ರೈತರನ್ನು ಅವರು ಸಂತೋಷದಿಂದ ಇರಬೇಕು. ರೈತರು ಯಾವಾಗ ಕೂಡ ಆ ರೈತರು ಯಾವ ದೇಶದಲ್ಲಿ ರೈತರು ಚೆನ್ನಾಗಿರ್ತಾರೋ ಆ ದೇಶ ಸುಭಿಕ್ಷವಾಗಿರ್ತದೆ. ಹಾಗಾಗಿ ಇವತ್ತಿನ ದಿವಸ ಭೋಗಿ ಹಬ್ಬ, ನಾಳೆ ಸಂಕ್ರಾಂತಿ. ಎಲ್ಲರಿಗೂ ಸಂಕ್ರಾಂತಿ ಹಬ್ಬದ కొంచెం వెనక్కిపోతే వస్తారు ఫోటోలు, రారు. వీడియో తీస్తాం. వీడియో కూడా స్మైల్ చేయండి రా. చాలా అయిపోయిందా టూర్ చేసి? స్మైల్. మీరు ఏం చేస్తున్నారు రాత్రికి సార్? అందరు హ్యాపీ బర్త్డే దవిత ఆనంద్. ఈ ఫారెస్ట్ లో ఏం జరుగుతుందో తెలుసా మీకు? ఈ ఫారెస్టేషన్ 80% జరుగుతుంది. 80%. అనంతపూర్ జిల్లాలో అయితే డిఫారెస్టేషన్ ప్రతి ఇయర్ 550-600 హెక్టార్స్ డిఫారెస్టేషన్ చేసి అమ్ముకుంటున్నారు. ఫారెస్ట్ అమ్ముకొని డబ్బులు చూసుకుంటారు. గ్రీనరీ ఎక్కువ. ఇప్పుడు